అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, ఆలోచన లేకుండా మాట్లాడడం, అర్థం లేకుండా ఆవేశపడటం, ఈ రెండు కూడా ఈ రోజుకి బాగానే ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా నిన్ను ఒంటరిని మాత్రం చేయటం ఖాయం. మనం గర్వంతో ఏమీ సాధించలేం మిత్రమా. అందంలో అందులో మిగిలిపోవడం తప్ప, ఒంటరిగా మిగిలిపోవడం తప్ప. మీరు ఏం చేసినా కూడా నిజాయితీగా చేస్తే ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అస్సలు ఉండదు. మనం కష్టపడి అలాగే పెంచిన చెట్టు కానీ మొక్క కానీ అందుకొచ్చిన పండు తిన్నప్పుడు ఇది ఎంత మధురంగా, ఎంత తీయంగా, సంతోషంగా ఉంటుందో, అలాగే మనకు కష్టంతో దక్కిన ఫలితం ఏదైనా సరే మనకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. నిజమే కదా. ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండడమే ఉత్తమమైన లక్షణం. మనిషి కంటే కూడా విలువైనది మనసు. అవునా కదా. ఆవేశం కంటే కూడా విలువైనది ఆలోచన. కోపం కంటే విలువైనది జాలి, కరుణ, దయ. అలాగే స్వార్థం కంటే కూడా విలువైనది త్యాగం. మిత్రమా, మనం మార్పును వ్యతిరేకిస్తే జీవితాన్ని వ్యతిరేకించినట్లే. అందుకోసం మనం మార్పును స్వీకరించాలి. జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవడానికి కృషి చేయాలి. నీ మనసు చెప్పింది వింటే బాగుపడతావు. నీ పక్కన వారు చెప్పింది వింటూ కూర్చుంటే బాధపడతావు. గుర్తుంచుకో. పాపం చేయడానికి ఒక్క క్షణం చాలు, కానీ పవిత్రతను కాపాడుకోవటానికి జీవిత కాలం పడుతుందని గుర్తుంచుకో. నీలో లేనిది ప్రదర్శిస్తూ నీలో ఉన్న అసలు గొప్పతనాన్ని మరుగున పడుతుందని తెలుసుకో. అతి నిద్ర, సోమరితనం, అలసత్వం, భయం, అలాగే కోపం, ఇవన్నీ కూడా ఈ లక్షణాలను ఖచ్చితంగా బాగుపడాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వదులుకొని తీరాలి. మౌనంగా ఉన్న ప్రతి ఒక్కరూ మనశ్శాంతిని ఉన్నట్టు అర్థం కాదు. మనసులో ఎవరికి చెప్పుకోలేనంత బాధ అనేది వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అలా అనుభవిస్తే కూడా మౌనంగా ఉంటారు కొందరు. గుర్తుంచుకోండి మిత్రమా, అందానికి మించిన ఆరోగ్యం లేదు, అలాగే సంతోషానికి మించిన సంపద లేదు. జీవితంలో ఎప్పుడైనా సరే భయం లేకుండా, బెలం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉన్నవాడు తప్పకుండా గొప్పవాడే. గొప్ప విజయాలను సాధిస్తాడు. ఈ సమాజంలో మారడం ముఖ్యం కాదు, ముందు నువ్వు మారడం ముఖ్యం. గుర్తుంచుకో. మీ మనసులో అశాంతి ఉంటే ప్రతి విషయం గొంతరకాలంగానే కనిపిస్తూ ఉంటుంది. చెడును చేస్తున్న వారికంటే కూడా చెడును చూస్తూ ఉన్నవారే మౌనంగా ఉండేవారి వల్ల ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం. మీకు అపజయం ఎదురైనప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవడం ఎంతో ముఖ్యం కదా. అప్పుడే మీకు లోపం ఎక్కడుందో అర్థమవుతుంది. అరవని శునకం, అలాగే మౌనంగా ఉన్న శత్రువు. వీరి పట్ల అజాగ్రత్తగా ఎప్పుడూ ఉండొద్దు. జాలిగుణం కలవాడికి కష్టాలు ఎక్కువ, కఠినం కలవాడికి సుఖాలు ఎక్కువ కాదంటారా. కొంతమంది ధనంలో కోటీశ్వరులే, కానీ గుణంలో మాత్రం ఎప్పటికీ పేదవారే. మనిషికి ఉండే అతి భయంకరమైన రోగం ఏంటో తెలుసా? మరో మనిషిని నమ్మకపోవడం. మరి ఆ మరో మనిషికి ఉండే రోగం నమ్మకాన్ని నిలబెట్టుకోకపోవడమే. నేటి సమాజం ఇలాగే ఉంది. అవును, ఇలాగే ఉంది మిత్రమా. ఒక మనిషి ఎప్పుడైనా గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా. మనకు ఇష్టమైన దానికోసం ఎంత కష్టమైనా సరే పోరాడి సాధించుకోవాలి. ఇక సాధించిన దాన్ని జీవితాంతం కాపాడుకోవాలి. మీరు పడుకున్న పరుపు మిమ్మల్ని చేదరించుకోకముందే మీరు బద్ధకాన్ని వదిలేయండి. సరిగ్గా పట్టించుకోకపోతే వస్తువులే మన దగ్గర సరిగ్గా ఉండవు. ఇక అలాంటిది మనుషులు ఎలా ఉంటారు? మీరే ఆలోచించి చెప్పండి మిత్రమా. లక్షల కట్నం తీసుకొని వచ్చి శిక్షలు అనుభవించే ఏకైక జీవిత ఖైదీ ఖచ్చితంగా స్త్రీ మాత్రమే. అవునా కాదా? కామెంట్లో చెప్పండి. మనకు సూర్యుడి వెలుగు అనేది పగలు మాత్రమే దారి చూపుతుంది, కానీ మనకు ఉండే ఆత్మవిశ్వాసం అన్ని వేళలా దారి చూపుతుంది. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే ఏ పనైనా సరే ఓటమితో సమానం
లేకుండా అలాగే ఎదుటి వారికి ప్రేరణ కల్పించే ఓటమి అనేది రాజకూటమితో సమానం. సమయం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు మిత్రమా. మిమ్మల్ని ఏడిపించిన వారికి కూడా ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది. కాలం ఎవరికి ఒకరికి అనుకూలించి మరొకరిని సంతోషంగా ఉంచుతుంది అనుకోకు, ఇద్దరిని గాయపెడుతుంది. వారి వారి సందర్భాలను బట్టి ఖచ్చితంగా అవి మనకు అర్థమవుతాయి. ఏడవాల్సిన సమయం ఖచ్చితంగా వస్తుంది. కాస్త ఓపిక పట్టండి చాలు. అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఆవేశంతో కూడిన ఏది పడితే అది చేయవద్దు. జాగ్రత్తగా ఉండాలి. మీ సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. మీ యొక్క ఆడంబర కోసం నువ్వు చేసే అప్పు, అలాగే నీ యొక్క ఆనందం కోసం నువ్వు చేసే తప్పు నీ జీవితంలో కోలుకోలేని ముప్పిని తెచ్చిపెడతాయి. మూర్ఖుడు సుఖం ఎక్కడ ఉంది అని ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ తెలివిగలవాడు తమ దగ్గర ఉన్నదానితోనే సుఖంగా జీవిస్తాడు. కష్టపడి పనిచేసేవాడికి విశ్రాంతిలో ఆనందం తెలుస్తుంది. మౌనానికి అద్భుతమైన శక్తి ఉంటుంది. మంచి ఆలోచనలు అలాగే మంచి నిర్ణయాలు మౌనం నుండే పుడతాయి కదా. సమయం యొక్క విలువ అది ఉన్నప్పుడు తెలియదు, కానీ దాని విలువ తెలుసుకునే సమయానికి సమయం అనేదే ఉండదు. ఎదుటి వారి మాట కించపరిచేదిగా ఉన్నా సరే మీ మాట మాత్రం ఎప్పుడూ ఓదార్పునిచ్చేదిగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి మిత్రమా. అవును, నీ కష్టం వస్తే ముందుగా రావాల్సింది కన్నీళ్లు కాదు, ఆలోచన రావాలి. కష్టాన్ని అధిగమించే ధైర్యం కావాలి. కన్నీళ్లను కార్చే కనులు ఉంటే చాలు. వాటిని దాచే పెదవులకే ఎక్కువ బాధ అనేది ఉంటుంది. మీరు ప్రేమ విలువ తెలియని వారి కోసం కన్నీరును కార్చడం, అలాగే బంధం విలువ తెలియని వారి కోసం ఎదురు చూడటం, ఈ రెండు కూడా మీ అమాయకత్వమే అవుతుంది. ఎగతాళి చేయడం అలాగే వ్యంగ్యంగా మాట్లాడడం, ఇవి రెండు కూడా వాదన చేసే వారిలో సత్తా లేదనడానికి రుజువులన్నమాట. అంతా దైవ నిర్ణయం అని సరిపెట్టుకోకు. సమర్థుడిగా మిగిలిపోతావు. నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం శ్రమిస్తేనే విజయం అనేది నిన్ను వరిస్తుంది. మీరు కేవలం డబ్బుతోనే ఉంటేనే సరిపోదు మిత్రమా. మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. సమాజం వేలెత్తి చూపినా మిమ్మల్ని సమస్య మీదైనప్పుడు పరిష్కారం కూడా మీ దగ్గరే ఖచ్చితంగా ఉంటుంది. ఇతరుల దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. మన మనసుని అలాగే నాలుకని గాయపరిచినంత లోతుగా మరి ఏ ఆయుధం గాయపరచలేదు. నువ్వు చేసే పనిని ఎవ్వరూ విమర్శించలేదు అనుకుంటూ ఉండాలి. ఆ పనిని ఎప్పటికీ చేయలేవు. మనం మార్చలేనిది గతం గురించి ఆలోచించకుండా మార్చుకోగలిగే భవిష్యత్తు గురించి ఆలోచించడమే. ఇదే ఉత్తమమైన లక్షణం. మంచి మనసున్న ఏ వ్యక్తికి కూడా హద్దు దాటి కష్టపెట్టకండి. ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధంగానే మారుతుంది. గుర్తుంచుకో మిత్రమా. విన్నారు కదండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.